మన ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి ఒక మాట అంటాడు, ఏమయ్యా రాజేంద్ర గారు, ఎక్కడ చూసినా మహిళలంతా మీకే ఓడిస్తారట అంటారు. వారు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకున్న కష్టపడ్డ పెద్ద మేధావి. ఆయన అన్న మాట, తెలంగాణ గడ్డ మీద మహిళలంతా మీ వైపే ఉన్నారని. ఇంకో పెద్ద ఆయన ఫోన్ చేసిండు, రాజేంద్ర అన్న, యూత్ అంతా మీ వైపే ఉన్నారంటాడు. నేనన్నా, మనుషులు మీ దగ్గర ఉన్నారు, మనసు మా మీద ఉంది అని మేమన్నాం. పోయినసారి మన కార్యకర్తల నాయకులు నాతో చెప్పిండ్రు, అన్న గజవల్లో నాతో ఊకి అనేది ఏం చెప్పేది, అన్న కండవలు వాళ్ళ మెడలో ఉన్నాయి, ఓట్లు మనకు పడుతున్నాయి, మనుషులు అక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబాల మనసు మన మీద ఉంది అని. వాస్తవంగా సరే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ రిజల్ట్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తాను, అంటే మాకు తెలుసు ఏం జరుగుతుందో. మీరేమో మొత్తం R&R కాలనీ మనదే, ఈ కాలనీ మనదే, ఆ వర్గం మనదే, ఈ కులం మనదే అని మీరు చెప్తాను. కానీ నేను అనుకున్న లోపల మొట్టమొదలు గజ్వేల్లో ఒక సభ పెట్టాం. మనం సభ పెట్టినప్పుడు అన్నీ ఒక 45 నిమిషాల పాటు చెప్పాను. నేను గిట్లుంటుంది చెప్పిన. మన వాళ్ళు గట్టు ఉంటుందా అనుకున్నాను. వాళ్ళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చింది. కేసీఆర్ ఓడిపోతే పరువు పోతాను.